friends, welcome to my teaching channel. Today class is lining blouse stitching. Lining blouse stitching చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్స్, ఇన్విజిబుల్ షేప్ పట్టీలు, నెక్ పైపింగ్. ఫస్ట్ లైనింగ్ బ్లౌజ్ని కటింగ్ చేసిన తర్వాత లైనింగ్ బ్లౌజ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయింటింగ్ చేసుకోవాలి, గమ్ముతో జాయింట్ చేసుకోవాలి. ఇలా గమ్ముతో జాయింట్ చేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది. ఇది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ని ఫ్యాబ్రిక్ గ్లూతో జాయింట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. ఇలా గ్లూతో జాయింట్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఈజీగా షేప్ పట్టీలను స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ బెల్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. 1.5 ఇంచెస్ లెంగ్త్ ఉండేలా చూసుకోవాలి. 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకొని 1 సైడ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ మీద బెల్ట్ని పెట్టుకొని బ్యాక్ పార్ట్ బెల్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది 1 పాదం మందంతో స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత బెల్ట్ని అది తిప్పి దాని మీద నుంచి ఇంకో స్టిచ్ చేసుకోవాలి. దాని తర్వాత బ్యాక్ పార్ట్ బెల్ట్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ బెల్ట్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. నెక్స్ట్ 1/2 ఇంచ్ మందంతో స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. లోపల క్లాత్ని సెట్ చేసుకుంటూ పైన క్లాత్ని మీద స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ బెల్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది పట్టి బ్లౌజ్ కాబట్టి దారాలు వస్తున్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ డాట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ డాట్స్ని షోల్డర్ మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని మార్క్ పెట్టుకోవాలి. 3.5 ఇంచెస్ ఉండేలా లెంగ్త్ చూసుకోవాలి. అటు సైడ్ కూడా 3.5 ఇంచెస్ ఉండేలా లెంగ్త్గా మార్క్ పెట్టుకోవాలి. షోల్డర్ మధ్య భాగంలో నుంచి డాట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ భుజాలు జరగకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అదేవిధంగా ఇంకో డబల్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ అటు సైడ్ కూడా బ్యాక్ పార్ట్ డాట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ డాట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి. మనం మార్క్ పెట్టుకున్నాం కదా, స్టిచ్చింగ్ చేసేటప్పుడు 2 ఇంచెస్ ఉండేలా మార్క్ పెట్టుకున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ లెంగ్త్ వచ్చి 2.5 ఇంచెస్ ఉండేలా మార్క్ పెట్టుకోవాలి. 2 ఇంచెస్ విడ్త్. ఉక్సుల పట్టీల దగ్గర 2.5 ఇంచెస్ ఉండేలా మార్క్ పెట్టుకోవాలి. అన్నింటిని కలిపి మూడో డాట్ని చంకలో డాట్ని మార్క్ చేసుకోవాలి. మూడింటికి 2 ఇంచెస్ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా ఇంకో ఫ్రంట్ పార్ట్ని కూడా తీసుకొని రెండింటిని మార్క్ చేసిన దాని మీద నుంచి ఒకదాని మీద ఒకటి ఉంచి మార్కింగ్ చేసిన దాన్ని ఇలా అదుముకోవాలి. ఆ తర్వాత దాని మీద మార్కింగ్ పడింది కాబట్టి మార్కర్తో మార్క్ చేసుకోవాలి. ఇలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ డాట్స్ని మార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షోల్డర్ని మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. నీడిల్ని కిందకు దింపి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసిన దాని మీద నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ స్టిచ్చింగ్ ఫినిషింగ్ బాగుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంటుంది. నెక్స్ట్ ఉక్సులు కాజల పట్టీల దగ్గర కూడా మార్క్ చేసిన దాని మీద నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ చంకలో కూడా మార్క్ చేసిన దాని మీద నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మెయిన్ డాట్స్ కుదిరితే ఫ్రంట్ పార్ట్ అద్దినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలా ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకో పార్ట్ని కూడా తీసుకొని ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన దాని మీద నుంచి డాట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ కుదిరితే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కుదిరినట్టు ఫ్రెండ్స్. ఇలా డాట్స్ని సెట్ చేసుకుంటూ మార్క్ చేసిన దాని మీద నుంచి క్లాత్ని లాగకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది క్రాస్ క్లాత్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా క్రాస్ కటింగే చేసుకుంటాం. ఇలా డాట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ షేప్ పట్టీలని స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా ఉన్నాయో లేవో ఒకదాని మీద ఒకటి ఉంచుకొని చూసుకోవాలి. రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్ పట్టీలను జాయింటింగ్ చేసుకోవాలి. షేప్ పట్టీలను లెంగ్త్ వచ్చి 10.5 ఇంచెస్ ఉండేలా మార్క్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ దగ్గర ఒక డాట్ని ఒక 1/2 ఇంచ్ ఉండేలా కట్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంటుంది. స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 11 ఇంచెస్ ఉండేలా లెంగ్త్, 3 ఇంచెస్ ఉండేలా విడ్త్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా ఇన్విజిబుల్ షేప్ పట్టీలని ఇలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్లాత్ని పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ని రాంగ్ సైడ్లో పెట్టుకొని పావించు క్లాత్ని అటు వదిలి ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టీలని స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మన మెయిన్ డాట్ని కొంచెం అటు సైడ్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అద్దినట్టు ఉంటుంది. పాదం మందంతో స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. అదేవిధంగా ఇంకో ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టీలను ఇలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. అది రైట్ సైడ్ వైపు పెట్టుకొని షేప్ పట్టీలను పైన పెట్టుకొని భావించి అటు వదిలి ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ని అటు సైడ్ కొంచెం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి షేప్ పట్టీలు. ఆ తర్వాత మిగిలిన క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఖర్చులు కనపడకుండా లోపలికి క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా కొంచెం కట్స్ పెడితే క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఇన్విజిబుల్ షేప్ పట్టీలను ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా ఇన్విజిబుల్ షేప్ పట్టీలను స్టిచ్చింగ్ చేసుకోవాలి. అదేవిధంగా అటు సైడ్ కూడా మార్క్ పెట్టుకొని క్లాత్ని కొంచెం ఫోల్డింగ్ చేసుకొని 1/2 ఇంచ్ ఉండేలా ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ని సెట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఈజీగా లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. షేప్ పట్టీలను స్టిచ్చింగ్ చేసుకోవాలి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇలా షేప్ పట్టీలను ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు.
రెండింటిని ఒకదాని మీద ఒకటి ఉంచుకొని సమానంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. సో రెండు ఈక్వల్గా ఉన్నవి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని సైడ్ జాయింట్ వైపు స్టిచ్చింగ్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉక్సులు కాజాల పట్టీలను స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఉక్సుల పట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఉక్సుల పట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. కాజాల పట్టి రైట్ హ్యాండ్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఉక్సుల పట్టి విడ్త్ వచ్చి 4 ఇంచెస్ ఉండేలా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది పట్టు బ్లౌజ్ కాబట్టి ఉక్సుల పట్టి మందంగా ఉంచుకోవాలి. నెక్స్ట్ అటు సైడ్ కూడా ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా డాట్స్ దగ్గర ఫ్రిల్స్ పెట్టుకోవాలి చిన్నగా. దాని మీద నుంచి ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని ఒక డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఉక్సుల పట్టీని లోపలికి పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఉక్సుల పట్టీలని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. అదేవిధంగా కాజాల పట్టీలను కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. లెంగ్త్ వచ్చి 8 ఇంచెస్, విడ్త్ 4.5 ఇంచెస్ ఉండేలా కాజాల పట్టీలను స్టిచ్చింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని అటు సైడ్ ఫోల్డింగ్ చేసుకొని కాజాల పట్టీలని ఉక్సుల పట్టీ రైట్ హ్యాండ్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని కాజాల పట్టీలని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫోల్డింగ్ చేసిన దాన్ని ఒక స్టిచ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం స్టిచ్చింగ్ చేసిన దాని మీద కూడా పక్క దాని నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ కాజాల పట్టీలని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. సో రెండు ఈక్వల్గా ఉన్నవి. కాజాల పట్టీలు ఉక్సుల పట్టీలు సమానంగా ఉన్నాయి. సో ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి. కాజాల పట్టి ఎప్పుడు కూడా మందంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఉక్సుల పట్టి లోపల వైపు స్టిచ్చింగ్ చేసుకోవాలి. కాజాల పట్టి బయట వైపు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఉక్సుల కాజాల పట్టీలను స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ని నెక్ సైడ్ నుంచి జాయిన్ చేసుకోవాలి. నెక్ సైడ్ నుంచి జాయింటింగ్ చేసుకుంటూ రావాలి పాదం మందంతో. పాదం మందంతో స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. 1/2 ఇంచ్ ఫోల్డింగ్తో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకో సైడ్ కూడా షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. నెక్ వైపు నుంచి షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ని పైపింగ్ హ్యాండ్స్ని తీసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ని పైపింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది 1 సైడ్ పాదంని మార్కెట్లో దొరుకుతుంది ఫ్రెండ్స్, నార్మల్ మిషన్. ఇలా 1 సైడ్ పాదంని మిషన్కి ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇలా నీడిల్ని కిందకి దింపి 1 సైడ్ పాదంని ఫిట్టింగ్ చేసుకోవాలి. 1.5 ఇంచెస్ ఉండేలా పైపింగ్ పట్టీని తీసుకోవాలి. 1.5 ఇంచెస్ ఉండేలా స్ట్రైట్ పట్టీని తీసుకొని హ్యాండ్స్కి పైపింగ్ తీసుకోవాలి. ఇలా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇది శారీలోని క్లాత్. ఇలా 1 సైడ్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఇలా వన్ సైడ్ని క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ క్లాత్ మీద పైపింగ్కి తీసుకున్న క్లాత్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ పైపింగ్ తీసుకున్న క్లాత్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. పాదమందు స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్స్. ఆ తర్వాత పైపింగ్ కోసం 12వ నెంబర్ దారాన్ని తీసుకోవాలి. 12వ నెంబర్ దారం తీసుకొని పైపింగ్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది సన్నగా ఉంటుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. తర్వాత అలా క్లాత్ని పైపింగ్ని మధ్యలో పెట్టుకొని పైపింగ్ దారాన్ని మధ్యలో పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా క్లాత్ని సరి చేసుకుంటూ క్లాత్ని లాగకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇలా పైపింగ్ పట్టీని స్టిచ్చింగ్ చేసుకోవాలి. క్లాత్ని సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ పైపింగ్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే పైపింగ్ సన్నగా చూడటానికి కూడా బాగుంటుంది, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇలా 12వ నెంబర్ దారాన్ని తీసుకొని పైపింగ్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. సన్నగా నీట్ ఫినిషింగ్ ఉంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో హ్యాండ్స్ని కూడా పైపింగ్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా సన్నగా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. క్లాత్ని ఇంకో పాదం మందంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. పోగులన్నీ లోపలికి పెట్టుకుంటూ లేకపోతే కట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి, డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా సింగిల్ పాదం నార్మల్ మిషన్ మీద ఫిట్టింగ్ చేసుకొని 12వ నెంబర్ దారం తీసుకొని థ్రెడ్ పైపింగ్ని ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇది పట్టు శారీ మీద బ్లౌజ్ కాబట్టి దారాలు వస్తున్నాయి. ఆ తర్వాత హ్యాండ్స్ని ఒకదాని మీద ఒకటి ఉంచుకొని చంకలో లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ సైడ్లో లోతు తీసుకోవాలి. క్లాత్ని ఒకదాని మీద ఒకటి ఉంచుకొని 1 ఇంచ్ ఉండేలా ఒక మార్క్ పెట్టుకోవాలి. అటు సైడ్ నుంచి 6.5 ఇంచెస్ ఉండేలా మార్క్ పెట్టుకొని మధ్యలో ఒక మార్క్ పెట్టుకొని 30 ఇంచ్ ఉండేలా కరువు తీసుకోవాలి. ఇలా కరువు తీసుకొని ఫ్రంట్ పార్ట్ చంకలోతును తీసుకోవాలి. ఇలా చంకలో లోతు తీసుకుంటే చంకలో ముడతలు రాకుండా బాగుంటుంది. నెక్స్ట్ హ్యాండ్స్ని జాయింటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని ఎప్పుడు కూడా షోల్డర్ వైపు నుంచే జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ వైపు నుంచి పాదమందంతో స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. చంకలలో తెడి తీసుకున్నామో చూసుకొని పాదమందంతో స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఫ్రంట్ పార్ట్ సైడ్ ఉండేలా చంకలలో చూసుకొని ఇలా పాదమందంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని ఎప్పుడు కూడా షోల్డర్ వైపు నుంచి జాయింట్ చేసుకుంటే క్లాత్ సరిపోతుంది. మనం తీసుకున్న క్లాత్ హ్యాండ్స్ క్లాత్ సరిపోతుంది. ఎక్స్ట్రాస్ ఏమీ రాకుండా ఫిట్టింగ్ బాగుంటుంది. ఇలా డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్స్ని ఇలా జాయింటింగ్ చేసుకోవాలి.
తర్వాత సైడ్ జాయింట్లని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అటు సైడ్ కూడా హ్యాండ్స్ని జాయింటింగ్ చేసిన సైడ్ జాయింట్లని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది 32 సైజ్ బ్లౌజ్ కటింగ్ కాబట్టి కాజాల పట్టీలను వదిలి 8 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉక్సుల పట్టీల దగ్గర కూడా 8 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఉక్సుల పట్టీ లోపలికి ఉంటుంది కాబట్టి ఉక్సుల పట్టీలతో కలిపి మార్క్ చేసుకోవాలి. కాజాల పట్టీ బయట వైపు ఉంటుంది కాబట్టి కాజాల పట్టీని వదిలి మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ సైడ్ కూడా 8 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఇది 32 సైజ్ బ్లౌజ్ కటింగ్, 32 సైజు. ఆ తర్వాత 8 ఇంచెస్ దగ్గర అటు సైడ్ కూడా మార్క్ పెట్టుకోవాలి. మార్క్ చేసిన దాన్ని చిన్నగా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అటు సైడ్ కూడా ఉక్సుల పట్టీలను తీసుకొని బ్యాక్ సైడ్ని తీసుకొని ఇలా చిన్నగా రఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్స్ని జాయింటింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చి 5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఆర్మ్ లూజ్ వచ్చి 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఆ తర్వాత మార్కింగ్ చేసిన దాన్ని ఒక లైన్ గీసుకోవాలి. ఆ తర్వాత మార్కింగ్ చేసిన దాని మీద నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా క్లాత్ని లాకుండా మనం మార్కింగ్ చేసిన దాని మీద నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. అదేవిధంగా ఇంకో డబల్ స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా 2-3 స్టిచెస్ చేసుకోవాలి. చిన్నగా రఫ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా ఈజీగా సైడ్ జాయింట్లను స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకో హ్యాండ్ పీస్ని కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సైడ్ జాయింట్లను స్టిచ్చింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చి 5 ఇంచెస్, ఆర్మ్ లూజ్ వచ్చి 7 ఇంచెస్ ఉండేలా మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఈజీగా మార్క్ చేసుకొని సైడ్ జాయింట్లను స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగా 2-3 స్టిచెస్ సైడ్ జాయింట్లను స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ బ్లౌజ్ని ఈజీగా ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అరగంటలో లైనింగ్ బ్లౌజ్ని ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హ్యాండ్ సైడ్ ప్లస్ గుర్తు వచ్చేలా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లస్ గుర్తు జాయింటింగ్ చేస్తే ఇలా ప్లస్ గుర్తు వచ్చేలా ఉంటుంది. మనం ఇలా బ్లౌజ్ని ఈజీగా లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇలా ఫ్రంట్ పార్ట్ సైడ్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇన్విజిబుల్ షేప్ పట్లని ఇలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్కి పైపింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్.